కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ మాఫియా జరుగుతున్నట్లు ఆరోపణ చేయడం జరిగిందని దీనిపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానికంగా అన్ని కంపెనీలతో ట్యాంకర్స్ అసోసియేషన్ వారితో చర్చించి ఎటువంటి అవకతవకలు తగిన చర్యలు తీసుకుంటామని, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఎన్ని ట్యాంకర్ల ఆయిల్ను ఇక్కడ ఫ్యాక్టరీల నుంచి తీసుకొని పోవచ్చని ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ వారికి హామీ ఇవ్వడంపై తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్ సోమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జిల్లా జర్నలిస్ట్ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులకు అండగా ఎమ్మెల్యే ఉంటానని చెప్పడం పట్ల ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ ఆయనకు ఎంతో కృతజ్ఞతగా ఉంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో ఆయిల్ కంపెనీలు తమకు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారు. తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ స్వచ్ఛందంగా ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా తీసుకొని పోయే విధంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి వారికి తగిన సూచనలు కూడా చేయడం జరిగిందని అన్నారు. ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ కు మద్దతుగా నిలబడిన జిల్లా ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అది మా ట్యాంకర్ ఆగడం వల్ల మిస్ గైడెన్స్ వల్ల నన్ను మా ట్యాంకర్ ఆపడం జరిగింది. ఇప్పుడు మా ట్యాంకర్ వల్ల నేను అక్కడికి వెళ్ళి ఏంది అసలు పరిశీలించి అసలు ఏం జరుగుతుంది, ఏమి మా ట్యాంకర్ ఎందుకు ఆపారని నేను పూర్తిగా కనుక్కోవడం జరిగితే వీళ్ళు ఎందుకు మిస్ గైడెన్స్ వల్ల జరగడం జరిగింది. సోమిరెడ్డి గారు ఈ సమస్య మాకు తక్షణమే ఈ ప్రెస్ మీట్ కావడం తక్షణమే మాకు న్యాయం చేసి ఇబ్బంది లేకుండా మాకు ట్యాంకర్ని మాకు సమస్య ఉంటే దాన్ని పరిష్కరించి ఈరోజు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్ప మనసుతో సోమిరెడ్డి గారు మాకు న్యాయం చేసి మమ్మల్ని ఈరోజు ఇబ్బంది లేకుండా మాకు అభయహస్తం ఇచ్చారు. అందువల్ల సోమిరెడ్డి గారికి, మన సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు. సార్, మేము ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండింటే మీరు పెద్ద మనసు చేసుకొని, నేను నా వయసు 30 సంవత్సరాలు, ఒక యువకుడిని, వ్యాపారంలోకి దిగాను, నాకు ఎటువంటి ఇవి తెలియవు, ఏదో మిస్గైడెన్స్ వల్ల జరిగిపోయింది, పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరు. మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలిసి మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలిసి మేము మాట్లాడతాం. ఖచ్చితంగా ఇది మమ్మల్ని క్షమించగలరని మేము కోరుతున్నాం. మాకేం బెదిరింపులు ఏం రాలేదు. సారు సానుకూలంగా స్పందించారు, మాట్లాడారు నాతో. నీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను, నీకు మిస్గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు నాకు అర్థం కావడం లేదు, కావాలంటే నువ్వు డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో చూడు, ఎవరో చేసిన దానికి నా మీద నింద వేయడం కరెక్ట్ కాదని అన్నారు. నేను చాలా బాధపడ్డాను, నాకు తెలియక జరిగిపోయింది, ఇది ఏదో ఇట్లా మిస్గైడెన్స్ వల్ల అయింది. మాకు సారు ఇమీడియట్గా ప్రెస్ తరపున జరగడంతో ఖచ్చితంగా మాకు స్పందించి మాకు న్యాయం చేశారు. అది జరిగింది సార్. సోమిరెడ్డి గారితో టోల్గేట్ ఉందని వాస్తవం చెప్పింది, వాస్తవమే. అది మిస్గైడెన్స్ వల్ల జరిగింది. మా ట్యాంకర్ ఆపారనే ఆ బాధతో ఏం చేయాలో అర్థం కాక ఒక మెసేజ్ వచ్చింది, దానివల్ల ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అది మేము ఆల్రెడీ సార్తో మాట్లాడాము, ఈరోజు కూడా వెళ్ళి కలుస్తున్నాము. సార్తో మాట్లాడి ఏం చేయాలని, నెక్స్ట్ అక్కడ ఏ సమస్యలు ఉన్నా సారే డైరెక్ట్గా సార్ నెంబర్ ఇచ్చారు, డైరెక్ట్గా ఫోన్ చేయమని నాతో అన్నారు. ఆధారాలు ప్రూఫ్స్ అన్నారు, కానీ ఆధారాలు మేము ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ప్రెస్ సోదరులందరికీ ఆధారాలు నేను ఇచ్చాను, రికార్డ్స్తో కూడా ఇచ్చాను. దాన్ని వీళ్ళు మిస్గైడెన్స్ చేసి నన్ను సార్కి సంబంధం అని చెప్పి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి నాకు చెప్పడం జరిగింది.